ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం యాదమరి మండలం కండ్రిగ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల జరిగేటువంటి ప్రజావేదికలో పాల్గొని సంజీవిని కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సంతగేటులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుంటారు. ఇక మధ్యాహ్నం 2:30 సంతగేట్ సమీపంలోనే టీడీపీ కార్యకర్తలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేడర్కు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చందు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో కాసేపట్లో నారవరపల్లి మండలం నుంచి చిత్తూరు జిల్లాకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా అంటే ఇవాళ సంజీవిని ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సంజీవిని కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు. యాదమరి మండలంలోని చెన్నరెడ్డిపల్లి వద్ద ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా మరో కాసేపటి ఇప్పుడే ఉండవల్లి నుంచి బయలుదేరినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరో కాసేపటి క్రితం యాదమరి మండలానికి అయితే చేరుకుంటున్నారు. అయితే ఇక్కడనే ప్రజావేదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ప్రతి శనివారం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజలతో మమేకం అవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రజావేదిక కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ప్రజావేదిక కార్యక్రమం అనంతరం చెన్నరెడ్డిపల్లిలోని ప్రాథమిక కేంద్రాన్ని సందర్శిస్తారు. ప్రాథమిక కేంద్రంలో అక్కడ ఉంటే రోగులతో ముఖాముఖి అవుతారు. అదే కాకుండా అలాగే వైద్యులతో కూడా సమావేశమవుతారు. ముఖ్యంగా సంజీవిని కార్యక్రమం నిర్వహణ విధానము ఏ విధానాల పట్ల ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది, ఎలాంటి వైద్య విధానాలని క్రింది స్థాయిలో ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే వైద్య రంగంలో ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విధానాల పట్ల ప్రజలకు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ ప్రజలైతే తెలుసుకునే ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది. తదనుగుణంగా వాళ్ళకి దిశానిర్దేశం చేసిన పెదప టీడీపీ కార్యకర్తలతో అంటే మా నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గం చెందినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. పార్టీ యొక్క విధి విధానాలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, స్థానిక సంస్థలు సమీపిస్తున్న నేపథ్యంలోనే వాటి యొక్క విధానాల పట్ల కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వీటన్నిటి మీద ఇవాళ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో పూర్తి సమగ్రంగా సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి గారు. అనంతరం 4:25 ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే చేపట్టారు. అయితే వాతావరణం కొద్దిగా అనుకూలించలేదు కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద సమాలోచన చేస్తున్నారు. వాతావరణం ఒక్కసారిగా మేఘామృతం కావడం, చిరుజల్లులు పడుతూ ఉండడంతో ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహణ విధానానికి ఆటంకం ఏర్పడుతుందనే భావన కూడా అధికారులు వ్యక్తమవుతా ఉన్నది. దీనికి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయానికి సీఎంఓ కార్యాలయానికి సమాచారం ఇస్తూ కార్యక్రమ వివరాలన్నింటినీ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే దాదాపు 11 గంటలకే ముఖ్యమంత్రి చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా ఆలస్యం అవుతుందని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలాంటి వర్షం మరింత ఉధృతమైతే ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. పరిస్థితి ఇంకా వాటి మీద అధికారులందరూ సమీక్షిస్తున్నారు. మరో కాసేపట్లో ముఖ్యమంత్రి అయితే వస్తున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు అన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వాతావరణం చిరుజల్లులు, వాతావరణ పరిస్థితుల్లో మార్పు కారణంగా కూడా తదనుగుణంగా పరిస్థితి సమీక్షించి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కార్యక్రమం కూడా కొనసాగుతుందా లేదా రద్దు అవుతుందని కూడా ప్రశ్నార్థకంగా నెలకొంటే పరిస్థితి నెలకొనింది. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.